హలో ఆల్! ఈ వీడియోలో సందీప్ కిషన్ నటించిన 'సూపర్ సుబ్బు' సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ టోటల్‌గా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి భయ్యా. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 35 నుంచి 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో సుబ్బు తను ఒక టీచింగ్ ప్రొఫెషన్‌లో అయితే ఉంటాడన్నమాట. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల తను మాకీపూర్ అనే ఒక డేంజరస్ విలేజ్‌కి సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పడానికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఆ మాకీపూర్ విలేజ్ ఏంటి? మరి హీరో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఎందుకు అక్కడికి వెళ్ళాడు? మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వీటి చుట్టూ నడుస్తది ఈ 'సూపర్ సుబ్బు' అనే సిరీస్. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందిరా అంటే, నాకైతే నచ్చింది భయ్యా. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఇలా కొత్త కాన్సెప్ట్‌లు తీసుకొచ్చి, మంచిగా ఫన్నీ వేలో ఎంటర్‌టైనింగ్‌గా ప్రెజెంట్ చేస్తే, ఎన్ని సీరీస్‌లన్నా చూస్తాం. తప్పేముంది? మార్నింగ్ చూసాం ఒక సీరీస్. ఎందుకొచ్చిందిలే. సర్లే అది పక్కనెట్టండి. ఈ సీరీస్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఫుల్‌గా సర్వ్ చేశారు. మెయిన్‌గా సెక్స్ ఎడ్యుకేషన్ అన్న కాన్సెప్ట్ ఏదైతుందో, కాన్సెప్ట్ ఇట్‌సెల్ఫ్ చాలా ఫన్నీ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. పైగా షై ఫీల్ అవుతూ ఉంటారు. సో, చాలా తతంగం అయితే ఉంటుందన్నమాట దాని చుట్టూరు. సో, దాని చుట్టూరు రాసుకున్న డ్రామా ఏదైతుందో అదంతా కూడా పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుందన్నమాట. ఆ మాకీపూర్ ప్రాంతంలో పెడతారు. సో, దాని చుట్టూ నడిచే సెక్స్ ఎడ్యుకేషన్ టాపిక్ కానీ, దాని ద్వారా జనరేట్ అయ్యే కామెడీ కానీ బాగా నవ్వొచ్చింది నాకైతే. నేనైతే మంచిగా నవ్వుకున్నాను. అండ్ అలాగే మెయిన్ సీరీస్‌కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే కాస్టింగ్ అని చెప్తా. అబ్బబ్బబ్బబ్బా! కాస్టింగ్ ఎవరు చేశారో గాని క్యారెక్టర్స్ అసల అదిరిపోయింది భయ్యా అసల. మెయిన్ సందీప్ కిషన్ గాని, ఆ గెటప్ సీన్ గాని, బ్రహ్మానందం గారి రోలు, మురళీ శర్మ అండ్ అలాగే సర్పంచ్ క్యారెక్టర్ ఒకటుంటుంది అదొకటి. అండ్ ఆ మాకీపూర్‌లోకి వెళ్ళినప్పుడు విలేజర్స్ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ కాస్టింగ్ చాలా బావుంటదనమాట. అంటే వాళ్ళు చేసే పనులకే నవ్వొచ్చేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సీక్వెన్సెస్‌లో. సో, అందుకే అంటున్నా కాస్టింగ్ చాలా బాగా వర్క్ కొట్టింది అసల. సూపర్‌గా నచ్చింది నాకైతే. సిరీస్ ఎక్కడ ఫెమిలియర్‌గా అనిపించదు, రొటీన్‌గా అనిపించదు. స్టార్ట్ టు ఎండ్ కొత్తగా అనిపిస్తది. చాలా ఫన్నీ మూమెంట్స్, రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో నీట్‌గా ప్రెజెంట్ చేశారు. నాకక్కడ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈవెన్ లవ్ స్టోరీ పరంగా కూడా నీట్‌గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. లవ్ స్టోరీస్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఇక మెయిన్ ఈ సెక్స్ ఎడ్యుకేషన్ టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని ఎడ్యుకేషనల్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది నాకు. అంటే యాక్చువల్లీ చాలా లిమిటెడ్‌గా ఉంటాయి సీక్వెన్సెస్. అందులో ఒక సీన్ ఉంటది భయ్య. వుమెన్స్‌కి క్లాస్ చెప్పే సీక్వెన్స్ నాకు చాలా బాగా నచ్చింది అదసల. శానిటరీ ప్యాడ్స్ గురించి సంథింగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది. హైలైట్ డైలాగ్ అసల. జన్మస్థలం అనే ప్రదేశాన్ని శుభ్రంగా ఎంచుకోవడం గురించి ఎందుకు సిగ్గుపడ్డం అని చెప్పేసి పీక్ అసల చాలా బాగా అనిపించింది డైలాగ్ నాకు. ఎలాంటివి ఇంకా ఉంటే బాగుండేమో అనిపించింది నాకైతే. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకొంచెం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అలాంటి మంచి మంచి డైలాగులు రాసుకొని ఇంకా బాగా ప్రెజెంట్ చేసుంటే ఇంకా చాలా బాగా వర్కౌట్ అవుదును. బట్ ఓవరాల్‌గా సీరీస్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం లాగ్ అనిపించింది నాకు. ఎందుకంటే 6థ్ ఎపిసోడ్ వచ్చేసరికి ఇంక అర్థమైపోద్ది సీరీస్ ఎటెళ్తుంది ఏంటని చెప్పేసి. ఆఫ్టర్ దట్ జరిగే 2 ఎపిసోడ్స్ కూడా 7థ్ ఎపిసోడ్ వరకు కొంచెం డ్రాగ్ చేస్తున్నారు. ఓవర్ డ్రామాటిక్ మూవ్‌మెంట్స్ చేస్తున్నారంతే అనిపించింది నాకు. అక్కడ కొంచెం బోర్ కొట్టింది. ఉన్న సీరీస్ అంతా కూడా బాగా వర్కౌట్ అయింది భయ్య. అండ్ దీనికి సీజన్ 2 కూడా ఉంది. సీజన్ 1తో అయితే ఎండ్ అయిపోదు. ఎందుకంటే మెయిన్ ఏదైతే కన్ఫ్రంటేషన్ సీక్వెన్స్ ఉంటుందో అదంతా కూడా సీజన్ 2కే షిఫ్ట్ చేశారు. అక్కడ కొంచెం వెయిట్ చేయాలి ఖచ్చితంగా ఇంక తప్పదు. బట్ ఈ కన్ఫ్రంటేషన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో సీజన్ 2లో వచ్చేది అది చాలా ఇంపార్టెంట్ అనమాట సీరీస్‌కి. మెయిన్ అదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుద్ది. సో, అది కూడా ఈ సీజన్ 1లోనే పెట్టేసి ఉంటే బాగుండేమో. బట్ ఇట్స్ ఓకే. సీజన్ 2 తీద్దామని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇంక వాళ్ళ ఇష్టం అది. నాకైతే ఓవరాల్‌గా సీరీస్ అయితే నచ్చింది. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఓవర్‌గా థింక్ చేయకుండా జస్ట్ ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. కాస్టింగ్ సూపర్‌గా వర్కౌట్ అయింది. టెక్నికల్, విజువల్లీ కూడా సీరీస్ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక మెయిన్‌గా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. టాపిక్ అంతా సెక్స్ ఎడ్యుకేషన్ చుట్టూరే నడుస్తది. సో, కొన్ని కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి. ఆ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఓపెన్ టాపిక్స్ ఉంటాయి. సో, అండ్ అలాగే కొన్ని రొమాంటిక్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ పర్లేదు మేము స్కిప్ చేసుకుంటాం అనుకుంటే చూసుకోండి. బట్ నేనైతే చూడననే చెప్తా. ఇప్పుడు ఈ సీరీస్‌లో డీల్ చేసిన ప్రతి పాయింట్ కూడా మాక్సిమం అందరికీ తెలిసిన పాయింట్లే. మరీ అంత వల్గర్‌గా ఉండేలాగా, మరీ అంత డీప్‌గా తీసుకెళ్ళిపోయేలాగా అయితే తీసుకెళ్ళలేదు. పైపైనే టచ్ చేస్తారు. అవి అందరికీ తెలిసిందే. సో, కుదిరితే ఫ్యామిలీతో చూడండి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మరీ ఇబ్బంది పడతాం బ్రో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఇవన్నీ అనుకుంటే మరి మీ ఇష్టం అది. మీ ఓపిక. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.